శరత్ చంద్ర గారు ప్రెజెంట్ సెన్సేషన్ గా ఉంది బయట పరిస్థితి. లైక్ రైటర్ అంటే జనరల్ గా చాలా మందికి రైటర్స్ అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా రైటర్స్ అన్ని విషయాల్లో పోరాటాలు చేయరేమో, ముందుకు రారేమో అని చెప్పి జనాల్లో ఒక చిన్న అపోహ ఉండేది. దాన్ని మీరు పోగొట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమంతుడు మూవీ అనేది ఎప్పుడో రిలీజ్ అయింది, కానీ మీకు ఆ విషయంలో ఒక న్యాయం జరగడానికి మీకు ఇంతకాలం పట్టింది. ఇంకా న్యాయం జరగలేదమ్మా. ఇంకా న్యాయం జరగకపోయినా కానీ 90% ఆఫ్ ది పీపుల్ నమ్ముతున్నారు కదా. సో ఆల్మోస్ట్ జస్టిస్ కి మీరు చాలా దగ్గరలో ఉన్నట్టే కదా. అసలు ఇదంతా నిజమా, లేకపోతే ఏదైనా ఒక హైప్ క్రియేట్ చేయడానికి మీరు చేస్తున్న పనా? హైప్ దీనివల్ల నాకేంటి ఉపయోగం ఏముంది, అడ్వాంటేజ్ ఏముంది? హైప్ అంటే లేని దాన్ని ఎవరు హైప్ క్రియేట్ చేయలేరు. మీరు కూడా నాతో వచ్చి మాట్లాడరు. ఎంత కొంత సత్యం ఉంటేనే మీడియా అటెన్షన్ పే చేస్తుంది. తర్వాత సిస్టంలో 4 వ్యవస్థలు ఉంటాయి. జ్యుడిషియరీ ఉంటుంది, న్యాయస్థానం, బ్యూరోక్రసీ ఉంటుంది, అంటే అధికారులు, ఎంఆర్ఓలు, లెజిస్లేటర్ ఉంటుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇవి 4వది ఏంటి, 4th ఎస్టేట్. 4 ఈ 3 ఫెయిల్ అయినా ఈ 4వది ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాలా. ఆ వ్యవస్థ ప్రజలకి హక్కులు కోల్పోయిన వాళ్ళకి అండగా ఉండాలా. ఈరోజు ఉంది కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరే లేకపోతే మాకు ఏ వ్యవస్థ కూడా అండగా నిలబడదు. కాబట్టి ఎప్పుడైతే మీడియా అప్రమత్తంగా ఉందో మాకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. మీడియానే లేకపోతే అసలు మీడియా ఉంటేనే పట్టించుకునే పరిస్థితి లేదు. మీడియా లేకపోతే అసలు మాట్లాడడానికి ఎవరు ఉండరు. కాబట్టి నేను చేస్తున్న పోరాటం వ్యక్తిగతంగా నా కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు, ఇట్ ఈజ్ స్ట్రగుల్ ఫర్ రైటర్స్. రచయితలకు సంబంధించిన మేధో చౌర్యం వ్యతిరేకంగా నేను స్ట్రగుల్ చేస్తున్నా. ఈ స్ట్రగుల్ స్టార్ట్ అయిన రోజు నేను 7 సంవత్సరాల క్రితం ప్రెస్ మీట్లో కూడా చెప్పా. ఫిలిం ఛాంబర్లో జరిగిన పాత్రికేయ సమావేశంలో నేను ఒకటే చెప్పాను. అడిగారు అక్కడ ఆ రోజు, మీరు మధ్యలో కాంప్రమైజ్ గారు నమ్మకం ఏంటి, వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే అన్నారు. ఈ సబ్జెక్టులు అంటే ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా నేను 100 కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ కారని ఆ రోజు చెప్పా, 7 ఏళ్ల క్రితం. అదే రోజుగా TV9లో కూడా నేను చెప్పాను, దీప్తి వాజ్పేయి అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఇప్పటికి నా స్టాండ్ ఏం మారలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నా పోరాటం కొనసాగుతూనే ఉంది. అది కూడా ఏంటంటే న్యాయపరమైన పోరాటానికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ న్యాయపరమైన పోరాటం జరగాలి నేనైతే కోరుకోవాలా. నేను రచయితల సంఘంలో న్యాయం జరగాలని కోరుకున్నాను. నేను ముందు బిహైండ్ కట్టనే నేను వర్కౌట్ చేశాను. విధులేని స్థితిలో నేను న్యాయస్థానం మెట్లెక్కాను. న్యాయస్థానం మెట్లు ఎక్కడం ద్వారా ఇక్కడ దాకా వచ్చింది ప్రస్తుతం పరిస్థితి. చట్టాల గురించి, కోర్టుల గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఈ ప్రాసెస్లో ఇదంతా నేర్చుకున్నారా, లేకపోతే ముందు నుంచే మీకు చట్టాల గురించి అవగాహన ఉందా? చట్టాల గురించి అంటే ఇప్పుడు నాకు అసలు చట్టం గురించి తెలియదమ్మా. నేను ఐఎమ్ ద కామన్ మ్యాన్ కదా. ఆర్టికల్స్, షెడ్యూల్స్ వీటి గురించి తెలియదు. బట్ నేను సివిల్ సర్వీసు ప్రిపేర్ అయినప్పుడు నేను కాన్స్టిట్యూషన్ గురించి ప్రిపేర్ అయ్యా. కానీ నాకేం ప్రాక్టీస్ లేదు, నేను లాయర్ని కాదు. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, అన్యాయం జరిగితే తిరుగుబాటు చేయాలి, ఎదిరించాలి అనేది నాకు బ్లడ్లో ఉన్న లక్షణం. అది ఇది మా నాన్న నుంచి మాకు సంక్రమించిన లక్షణం. కాబట్టి ఇప్పటికి కూడా మా జీవితంలో పలానా తప్పు జరిగితే తప్పుని తప్పుగానే నేను చెప్తా. ఇప్పటిదాకా నేను ఎక్కడ ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అసలు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ నాన్నగారి గురించి మాట్లాడారు కాబట్టి జస్ట్ కొంచెం చాలా మందికి తెలియడం కోసం మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక మాట. అంటే మా నాన్న ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. చాలా మంది తండ్రులు పోతా ఆస్తి ఇచ్చిపోతారు. మా నాన్న మాకు ఇచ్చిపోయింది. ఆయన చనిపోయినప్పుడు శర్మిలకు ఒకటే చెప్పారు, చాలా మంది తండ్రులు ఆస్తి ఇచ్చిపోతారు, మా నాన్న మాకు నిజాయితీని ఆస్తి ఇచ్చాడు, అది చచ్చే వరకు నిలబెట్టుకుంటా ఉన్నాను. నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అదే చెప్తాం, హానెస్ట్గా ఉండాలనేది చెప్తాము. తప్పు జరిగితే నేను ఎదిరించడం అనేది బ్లడ్లో ఉన్న లక్షణం. అది నిరంతరం. మహేష్ బాబుకే అంటాడు కదా ఒక దగ్గర ఒక సినిమాలో, భయం ఉంటే తిరిగి బ్లడ్ నాదని. ఆయన రియల్ హీరోగా అన్నాడు. ఆయన రియల్ హీరో, మీరు రియల్ హీరో. నేను రియల్ హీరో కాదు, మేము రియల్గా కూడా అట్టాగే ఉండాలని కోరుకుంటాం. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మం మీద మనం
ఫైట్ చేస్తున్నప్పుడు, ధర్మం కోసం మనం ఫైట్ చేస్తున్నప్పుడు సత్యమేవ జయతే అంతే. మనం గాంధీ గారి నుంచి నేర్చుకుందంటే సత్యం ఎంతసేపు చెప్తే నీ వాయిస్కి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఆ సత్యాన్ని మనం బలంగా చెప్పగలగాలి. చెప్పే క్రమంలో ఖచ్చితంగా మనం ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. మనం సత్యం చెప్పడానికి ముందుకెళ్ళాలి. మా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, మా బ్రదర్స్ వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు దాన్ని. అది మా అన్న ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసరు. ఆయన అన్నాడు, ఆ మధ్య సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత దానికి ముందు హైకోర్టు టైంలో ఒక మెసేజ్ కూడా పెట్టాడు. ఇది నాన్న నుంచి నీకు సంక్రమించిందిరా ఈ ధైర్యం అని చెప్పాను. కాబట్టి ఇదంతా మాకు జీన్స్లో మా తండ్రి గారి నుంచి సంక్రమించిన ధైర్యమే. అంటే ఏదన్నా సరే ఇది కరెక్ట్ కాదనుకుంటే కరెక్ట్ చేయడం కోసం పనిచేయడం. ఎక్కడ పుట్టారు శరత్ చంద్ర గారు? అది ప్రకాశం జిల్లా అమ్మ, కనిగిరి. నేను ఎడ్యుకేషన్ అంతా నెల్లూరు జరిగింది. జవహర్ భారతి ప్రాడక్ట్. జవహర్ భారతి అనేది చాలా మంది తెలియకపోవచ్చు. జవహర్ భారతి అంటే ఈరోజు పీపుల్స్ వారి కార్యకర్తల దగ్గర నుంచి కమ్యూనిస్టుల వరకు అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళే. బివి రాఘవులు. అసలు జవహర్ భారతి అంటే ఒక ప్రైడ్ కనబడుతుంది సార్. అది ఇదంతా కనిపిస్తుంది మీలో. జవహర్ భారతిలో నేను స్టూడెంట్ లీడర్గా కూడా ఉన్నాను. జవహర్ భారతి అంటేనే బివి రాఘవుల దగ్గర నుంచి అనేక మంది నాయకుల్ని అక్కడి నుంచి డ్రైవ్ అయ్యారు. మాకు మొదటి నుంచి ఎస్ఏ రైటింగ్స్, ఎలక్ట్రీషియన్స్, తర్వాత మాక్ పార్లమెంట్ అన్ని చాలా డిసిప్లిన్ ఉంటుంది అక్కడ. అసలు జవహర్ భారతిలో చదవడాన్ని మొత్తం నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కంటే కూడా జవహర్ భారతి ఒక ఫేమస్. అదే సమయంలో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జవహర్ భారతి అంత ఫేమస్. అక్కడి నుంచి ఎంతమంది విప్లవకారులు వచ్చారు. మాకు అక్కడి నుంచి స్ట్రగుల్ అనేది అక్కడ మేము నేర్చుకున్నాం. విద్యార్థి ఉద్యమాల్లోనే కాదు, కాలేజీ వాతావరణం కూడా మాకు మీకు తెలుసు లేదు, ఎన్నికల వ్యవస్థ రద్దయింది అక్కడ జరిగిన సంఘటన తర్వాతే. విద్యార్థి ఎన్నికలు అక్కడ ఒక మర్డర్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘ ఎన్నికలన్నీ అయిపోయినాయి అక్కడ ఆ ఇన్సిడెంట్ తర్వాతే. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో నేను ఒక క్రియాశీలక నాయకుడిగా ఉన్నాను, విద్యార్థి నాయకుడిగా. నా ప్లేస్లో వేరే వాళ్ళు లీడర్షిప్కి వచ్చిన తర్వాత అక్కడ ఘర్షణ స్టార్ట్ అయ్యి ఒక మర్డర్ జరిగింది. కుమారస్వామి అని ఒక కాలేజీ స్కూలు హెడ్ మాస్టర్ని మర్డర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎలక్షన్స్ రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటికీ ఎలక్షన్స్ లేవు. కాబట్టి అటువంటి ప్రాంతం నుంచి వచ్చినాడు నేను. ఏంటి సార్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్? నేను బీఎస్సీ, బీఈడి, పీజీ, డిప్లొమా పబ్లిక్ రిలేషన్స్, లైబ్రరీ సైన్స్ చేశాను. ఒక 9 సంవత్సరాల 7 నెలల పాటు గవర్నమెంట్ టీచర్గా చేశాను. అంతకుముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్ట్స్గా జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిజం కూడా, జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారా? నేను ఐ వాజ్ స్టాఫ్ రిపోర్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 years. 19 ఏళ్ళకి నేను స్టాఫ్ రిపోర్టర్గా వర్క్ చేశాను. చదువుకుంటూనే ఒక పక్క వర్క్ చేసేవారా? అంటే నేను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత నేను జర్నలిస్ట్గా జాయిన్ అయ్యి క్రమేణా నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా జాయిన్ అయిన 6 నెలలకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నేను వార్తలు రాయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఈనాడులో నేను ఏదైనా డిసిప్లిన్ నేర్చుకున్నానంటే ఈనాడు రామోజీరావు గారి దగ్గర నుంచి, అంటే ఆ పత్రికలో పనిచేయడం ద్వారా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అది వచ్చింది. టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ ఇవన్నీ కూడా డ్రైవ్ ఫ్రమ్ ఈనాడు. అంటే ఆ సంస్థలో అది ఆంధ్రజ్యోతిలో స్వేచ్ఛగా పనిచేసే అప్పుడు ఏబికే ప్రసాద్ గారు, నండూరు రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడే నేను ఉన్నాను. ఇప్పుడు పనిచేస్తున్న చాలామంది టాప్ మోస్ట్ పొజిషన్ వాళ్ళందరూ కూడా నాకు పరిచయస్తలే.